ఓం శాంతి. ఈరోజు మురళి 27/11/2024. మధురమైన పిల్లలారా, హద్దులోని ప్రపంచం యొక్క వ్యర్థపు విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఈ హద్దు ప్రపంచం యొక్క వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలే నడుస్తూ ఉండాలి. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు అంటే పురుషార్థానికి సంబంధించిన, పరమాత్మకు సంబంధించిన, ఆధ్యాత్మికానికి సంబంధించిన, విశ్వసేవ కోసం చేసే ఆలోచనలే రాయల్ ఆలోచనలు. సో సదా రాయల్ ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు బాబా తెలిపే ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు? ఏ పిల్లలు బాబా తెలిపే ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలుగుతారు? జవాబు: ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తన షో ఎవరిలో అయితే ఉండదో, తన ఆర్భాటాన్ని చూపించుకోరో, ఎవరైతే ఆత్మిక నశాలో ఉంటారో వారే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ని అమల్లో తీసుకురాగలుగుతారు. మీకెప్పుడు మిథ్య అహంకారం రాకూడదు. లోపల చాలా స్వచ్ఛత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా అయ్యే సంస్కారం ఉండకూడదు. అప్పుడే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు. అండర్లైన్ ఎవరు ధారణ చేసే విషయం. ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, అంతర్ముఖి సదా సుఖి, అంతర్ముఖీలుగా ఉంటారో, ఆత్మచింతనలో ఉంటారో, తన షో అంటే నేను ఇది చేస్తా అది చేస్తా అనే తన షోని ఎవరైతే చూపించుకోరో ఆర్భాటంలోకి రారో, ఎవరైతే ఆత్మిక నశాలో ఉంటారో వారే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకొస్తారు. మీకెప్పుడూ మిథ్యా అహంకారం ఉండకూడదు. మిథ్యా అహంకారం అంటే నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చేయగలను, నేను తప్ప ఇంకెవరు చేయలేరు, ఇదంతా మిథ్యా అహంకారం. బాబాని వదిలేస్తే మనం ఏం చేయగలుగుతాం? లోపల చాలా స్వచ్ఛత, పవిత్రత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా అయ్యే సంస్కారం ఉండకూడదు. అప్పుడే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు. ఇవన్నీ ఆచరణ చేయాల్సిన విషయాలు. ఓం శాంతి. పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు. వారికి మేము శ్రీమతంపై మా స్వర్గస్థాపన చేసుకుంటున్నామనే నశ కూడా ఉంది. అంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. చెత్తతో కూడిన వ్యర్థమైన విషయాలన్నీ తొలగిపోవాలి. అనంతమైన తండ్రిని చూస్తూనే ఉత్సాహంలోకి రావాలి. బేహద్ బాబాని చూస్తూనే ఉత్సాహంలోకి రావాలి. ఎంతెంతగా మీరు స్మృతి యాత్రలో ఉంటారో అంతంత ఉన్నతి అవుతూ పోతారు. పిల్లల కోసం ఆత్మిక యూనివర్సిటీ ఉండాలి. మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ. మరి ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన విశ్వవిద్యాలయం. యూనివర్సిటీ విశేషంగా స్థాపించబడుతోంది. దానితో పాటు చాలా పెద్ద రాయల్ హాస్టల్ కావాలి. యూనివర్సిటీ ఉన్నప్పుడు హాస్టల్ కూడా కావాలి కదా. పిల్లలు ఉండి కొన్ని రోజులు చదువుకోవాలనే అభిప్రాయం ఉండే వాళ్లకు వసతి ఉండాలి కదా, హాస్టల్.
బాబా సేవా కేంద్రాలే హాస్టల్స్. హాస్టల్ కూడా ఉండాలి. హాస్టల్ కావాలి. మీకు ఎంత రాయల్ ఆలోచనలు ఉండాలి. బాబాకైతే రాత్రింబవళ్ళు ఏ విధంగా పిల్లలను బాగా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి అనే ఆలోచనే ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ ఈ విశ్వానికి అధిపతులుగా కాగలరు. నిజానికి మీ ఆత్మ శుద్ధంగా సతోప్రధానంగా ఉండేది. అప్పుడు శరీరం కూడా ఎంతో సతోప్రధానంగా ఉండేది, సుందరంగా ఉండేది. సత్యుగంలో రాజ్యము కూడా ఎంతో ఉన్నతంగా ఉండేది. హద్దు యొక్క ప్రపంచం చెత్త విషయాల్లో మీ సమయం ఎంతో వ్యర్థమవుతుంది. విద్యార్థులైన మీలో చెత్త ఆలోచనలు ఉండకూడదు. కమిటీలు మొదలైనవి ఏవైతే చాలా మంచి మంచి వాటిని తయారు చేస్తారు, కానీ యోగా బలం లేదు. మేము ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నేను వీరి ముక్కు పట్టుకుంటాను అని మాయ కూడా అంటుంది. అంటే ఊపిరాడకుండా చేస్తాను, ఎన్నో ఊరికే మాట్లాడుతూ ఉంటారు. అది చేస్తా ఇది చేస్తాను, ఒకటి కూడా చేయరు. బాబా పైన ప్రేమనే లేదు. నరుడు ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి చేస్తారు అనే గాయనం ఉంది. కావున మాయ కూడా ఏమీ చెయ్యనివ్వదు. మాయ ఎంతగానో మోసం చేస్తూ ఉంటుంది, చెవులు కోసేస్తుంది. బాబా పిల్లల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఇది చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. బాబా చాలా రాయల్ పిల్లలను పంపిస్తారు. బాబా ఈ ట్రైనింగ్ లభించాలి అని కొందరు అంటారు. అప్పుడు బాబా మొదట మీలోని లోపాలను తొలగించుకోండి, నాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అని చూసుకోండి అని అంటారు. మంచి మంచి మహారథులు కూడా మాయ ఉప్పునీటిగా చేసేస్తుంది. ఎప్పుడు బాబాని స్మృతి కూడా చెయ్యని ఉప్పునీటి వంటి పిల్లలు కూడా ఉన్నారు. జ్ఞానము ఒక్క పదం గురించి కూడా తెలియదు. బాహ్యమైన అట్టహాసం ఎంతో ఉంది. ఇందులో చాలా అంతర్ముఖులుగా కావాలి. కానీ కొందరి నడవడిక ఎలా ఉంటుందంటే దానితో వారు చదువురాని ఆటవికుల్లాగా ఉంటారు. ఏదో కాస్త ధనం ఉంటే దాని నష ఎక్కిపోతుంది. అరే మేము నిరుపేదలుగా ఉన్నాము అని భావించరు. మాయ అర్థం చేసుకోనివ్వదు. మాయ చాలా శక్తివంతమైనది. బాబా కాస్త మహిమ చేయడంతో అందులోనే సంతోషపడిపోతారు, ఎంతో సంతోషపడిపోతారు కొంతమంది. ఈ యూనివర్సిటీ చాలా పెద్దగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. అందులో పిల్లలు బాగా చదువుకోవాలి. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన నడుస్తూ ఉండాలి. మీరు స్వర్గంలోకి వెళ్తారని మీకు తెలుసు. కావున సంతోషం యొక్క పాదరసం పూర్తిగా పైకెక్కి ఉండాలి కదా. ఇక్కడ బాబా రకరకాల డోసులను ఇస్తూ ఉంటారు. రోజొకటి చెప్తూ ఉంటారు. నష ఎక్కిస్తారు. ఎవరైనా దివాలా తీసి ఉంటే వారికి మద్యం తాగిస్తే నేను మహారాజునని భావిస్తారు. వాస్తవికంగా అన్నీ పోయినాయి, పోగొట్టుకున్నారు. కానీ బాబా అంటారు నష ఎక్కిస్తే నేను రాజు అనుకుంటారంట. ఎవరైనా దివాలా తీస్తే వారికి మద్యం తాగిస్తే నేను మహారాజునని భావిస్తారు. మళ్ళీ నష పూర్తి కావడంతో ఎలా ఉన్నవాళ్ళు ఎలా అయిపోతారు. ఇది ఆత్మిక నష. బేహద్దు తండ్రి టీచర్గా మనల్ని చదివిస్తున్నారని మరియు ఇలా చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారని మీకు తెలుసు. కొన్ని సమయాల్లో కొందరికి మిథ్య అహంకారం వచ్చేస్తుంది. కొన్ని సమయాల్లో కొంతమందికి మిథ్య అహంకారం వచ్చేస్తుంది. అన్నీ తెలిసి ఇంకేం చేసేది ఏంది లేదనుకుంటారు. ఎంతో చేయాల్సిన పని ఉంది. మాయ ఉంది కదా, ఎన్నో రకాలుగా మాయ వస్తూ ఉంటుంది. ఎటువంటి విషయాలను తయారు చేస్తారో చెప్పడానికే వీల్లేదు. వీరు ముందుకు నడవలేరు అని బాబా భావిస్తారు. లోపల చాలా స్వచ్ఛత కావాలి. ఆత్మ చాలా మంచిగా ఉండాలి. మీ ప్రేమ వివాహం జరిగింది కదా బాబాతో, లవ్ మ్యారేజ్. ప్రేమ వివాహంలో ఎంతో ప్రేమ ఉంటుంది. వీరైతే పతులకి పతి. అందులోనూ ఎంతమంది ప్రేమ వివాహం ఎంతమందితో బాబాకి.
ఎంతమంది లవర్స్ ఉన్నాం. ఒకరిదైతే జరగదు కదా. మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగింది, మేము వెళ్ళి స్వర్గంలో ఉంటామని అందరూ అంటారు. ఇది సంతోషదగ్గ విషయం. బాబా మనల్ని ఎంతగా శృంగారం చేస్తున్నారు. ఆ లోపల భావన రావాలి. శివబాబా వీరి ద్వారా శృంగారిస్తారు. మేము బాబాని స్మృతి చేస్తూ చేస్తూ సత్వప్రధానంగా అయిపోతామని మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం గురించి ఇంకెవ్వరికీ తెలీదు. ఇందులో చాలా నశ ఉంటుంది. అప్పుడే అంతటి నశ ఎక్కలేదు. అది తప్పకుండా వస్తుంది, అంతే కావాలి. అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండి అనే గాయనం కూడా ఉంది. బాబా నిన్నటి రోజున స్లోగన్లో కూడా చెప్పినారు. అతీంద్రియ సుఖాన్ని గోపికల్ని మురళీధరుని యొక్క మురళీగానంలో దేహాన్ని మర్చిపోయే గోపికలను అడగండి బాబా అంటున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ ఆత్మలు ఎంత అశుద్ధంగా ఉన్నాయి. చాలా చీచీ వస్త్రాలలో కూర్చున్నట్లుగా ఉంది శరీరాలు, చీచీ శరీరాలు. తండ్రి వచ్చి వాటిని మారుస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు. మనుషుల దృష్టి మార్చుకుంటే ఎంతగా సంతోషిస్తారు. ఇప్పుడు మీకైతే తండ్రి లభించారు. మీ నావ బాబా అంటున్నారు, మీ నావ అవతలి తీరానికి చేరుతోంది. మేము బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యామని భావిస్తారు. కావున స్వయాన్ని ఎంత త్వరగా మార్చుకోవాలి. రాత్రింబవళ్ళు ఇదే సంతోషం, ఇదే చింతన ఉండాలి. మీకు ఎటువంటి మార్షల్ లభించారో చూడండి. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచనల్లో ఉండాల్సి ఉంటుంది. ఎవరెవరైతే బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో వారు ఎగరడం మొదలు పెడతారు. అంటే ఉన్నతంగా కావడం మొదలు పెడతారు. పిల్లలైన మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా దుర్గంధంలో ఉన్నారు, అంటే కలియుగంలో ఉన్నారు. కలియుగాన్ని, శరీర భ్రాంతిని దుర్గంధం అంటారు కదా. ఏ విధంగా చెత్త పక్కన గుడిసెలు వేసుకొని అశుద్ధతలో కూర్చొని ఉంటారో, ఎన్ని బస్తీలు తయారై ఉంటాయో అలా ఇది బేహద్ విషయం. రైల్వే స్టేషన్లలో, రైల్వే పట్టాల పక్కలో రకరకాలుగా ఎంత నీచమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు దీని నుండి బయటపడేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీకు తెలుసు కదా, ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు. ఎవరెవరైతే బయటకు వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా. మీకు తండ్రి లభించారు, మరి ఇంకేం కావాలి? ఈ నశ ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. తండ్రి మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా మళ్ళీ శరీరం కూడా ఫస్ట్ క్లాస్గా లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చోంది? ఈ శరీరంలో కూర్చొని ఉంది. ఇది తమోప్రధానమైన ప్రపంచం కదా. చెత్తాచెదారం పక్కకొచ్చి కూర్చున్నారు. కలియుగం అంటే మేము ఎక్కడి నుంచి వచ్చామని ఆలోచించండి. బాబా మురికి కాలువ నుండి బయటకు తీశారు. ఇప్పుడు మన ఆత్మ స్వచ్ఛంగా అయిపోయింది. అక్కడ ఉండేవారు కూడా ఫస్ట్ క్లాస్ అయిన మెహల్స్ తయారు చేస్తారు. సత్యుగంలో మన ఆత్మను శృంగారించి స్వర్గంలోకి తీసుకెళ్తారు. పిల్లలకి లోపల ఇటువంటి ఆలోచనలు రావాలి. తండ్రి ఎంత నశాన్ని కలిగిస్తారు. మీరు ఎంతో ఉన్నతంగా ఉండేవారు, మళ్ళీ దిగుతూ కిందికి వచ్చారు. శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంతో శుద్ధంగా ఉండేది. కావున మళ్ళీ పరస్పరం కలుసుకొని త్వరగా శివాలయంలోకి వెళ్ళే ఉపాయం ఆలోచించండి. ఈ ప్రపంచం గురించి ఆలోచించండి. వీళ్ళ కళ్యాణం ఎట్లా చేయాలా, వీళ్ళ ఉన్నతి ఎట్లా చేయాలా అని ఆలోచించండి. పిల్లలకి తెలివి లేదా అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఏదో వేరు వేరే విషయాల్లో అంతా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకు అనేక మందికి బాబా సందేశం ఇచ్చే తెలివి లేదే అని బాబా ఆశ్చర్యపడతారంట. బాబా మనల్ని ఎక్కడి నుండి బయటికి తీశారు? పాండవ్ గవర్నమెంట్ని స్థాపన చేసేవారు తండ్రియే. ఈ భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మపైనే దయ కలుగుతుంది. ఆత్మ వచ్చి పూర్తిగా తమోప్రధానమైన ప్రపంచంలో కూర్చొని ఉంది. కావుననే తండ్రి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు అని తండ్రి గురించి స్మృతి చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉంటూ కూడా మీరు ఇవే ఆలోచనలు చేయాలి. పిల్లల కోసం ఫస్ట్ క్లాస్ అయిన యూనివర్సిటీని తయారు చేయండి అని బాబా అంటారు. అనేక జాగాల్లో తయారై ఉంది కదా. అది కల్పకల్పము తయారవుతుంది. మీ ఆలోచనలు రాయల్గా, చాలా రాయల్గా ఉండాలి. అప్పుడే ఇంకా ఆ నష ఎక్కలేదు పిల్లలకి. నష ఉన్నట్లయితే ఏం చేసి చూపిస్తారో తెలీదు. పిల్లలు యూనివర్సిటీ అర్థమును కూడా తెలుసుకోలేదు. ఆ వాస్తవిక నషాలో ఉండరు. ప్రపంచంలో వాళ్ళు కూడా ఆ నషాలో ఉండరు. మాయ అణచివేసి కూర్చుంది. పిల్లలు తప్పుడు నషాను ఎక్కించుకోవద్దండి. ప్రతి ఒక్కరూ తమ తమ అర్హతలను చూసుకోండి. మేము ఎలా చదువుతున్నాము, ఏ సహాయం చేస్తున్నాము వింటున్నారు కదా. అందరూ చెవులు తెరుచుకొని బాగా బాబా చెప్పే ప్రతి విషయాన్ని లోపలికి వేసుకోవాలి. మేము ఎలా చదువుతున్నాము, ఏ సహాయం చేస్తున్నాము అని చూసుకోండి. కేవలం మాటల పకోడాలను తినకండి. బాబా తెలిపిస్తున్నారు, మీరు ఏది అంటున్నారో అది చెయ్యాలి. ఇది చేస్తాం అది చేస్తామంటూ కోతలు కోయకండి. ఈరోజు ఇది చేస్తామని అంటారు, మళ్ళీ రేపు మృత్యు రావడంతో సమాప్తమైపోతారు. సత్యుగంలో అలా అనరు. అక్కడ ఎవరు అకాల మృత్యువులు అనేది ఉండదు. ఎప్పుడు మృత్యు అక్కడికి రాదు. అది సుఖధామం, అమర్లోకం. సుఖధామంలోకి వచ్చేందుకు మృత్యువుకి అసలు అనుమతి లేదు. రావణ రాజ్యం మరియు రామరాజ్యం యొక్క అర్థాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ యుద్ధం రావణ్ణితోనే ఉంది. దేహాభిమానం కూడా చాలా అద్భుతమైనదే చేస్తుంది. అది పూర్తిగా పతితులుగా చేసేస్తుంది. ఆత్మాభిమానులుగా ఉండడం ద్వారా ఆత్మ శుద్ధంగా అయిపోతుంది. అక్కడ మన మెహల్స్ ఎలా తయారవుతాయో మీరు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు సంగమ యుగంలోకి వచ్చేస్తారు. నంబర్ వారుగా పరివర్తన అవుతున్నారు, అర్హులుగా అవుతున్నారు. మీ ఆత్మ పతితంగా ఉన్న కారణంగా శరీరం కూడా పతితంగా లభించింది. ఎట్లా బంగారమో అట్లా నగలు కదా. సో ఆత్మ పతితం అంటే శరీరం కూడా పతితం. ఆత్మ పవిత్రమైపోతే శరీరం కూడా పవిత్రమైపోతుంది. పంచతత్వాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి. ఇది అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. మనల్ని నర నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు బాబా వచ్చారని భావిస్తారు. కానీ మాయ చాలా గుప్తంగా ఎదుర్కొంటుంది. మీ యుద్ధం చాలా గుప్తమైనది. కావున మిమ్మల్ని గుప్త యోధులు అని అంటారు. ఇలా గుప్త యోధులంటూ ఎవరూ ఉండరు. యోధులన్నది మీ పేరే. ఇప్పుడు అందరి పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి. గుప్త యోధులైన మీ గుర్తులను వారు పెట్టుకున్నారు. మీరెంత గుప్తమైన వారు, మీ గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు మాయను వశం చేసుకునేందుకు విశ్వం పైన విజయాన్ని పొందుతున్నారు. మీరు బాబాని స్మృతి చేస్తారు, అయినా మాయ మరిపింప చేస్తుంది. కల్పకల్పము మీరు మీ రాజ్యస్థాపన చేసుకుంటారు. కావున మీరు ఎవరైతే బాబాను స్మృతి చేస్తారో వారే గుప్త యోధులు. ఇందులో కాళ్ళు చేతులనేమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. స్మృతి కోసం బాబా ఉపాయాలను కూడా ఎన్నో తెలియచేస్తారు. మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్ర చేయండి.
చదువుని కూడా చదవండి. మేము ఎలా ఉన్నవాళ్ళం, ఎలా అయిపోయాము అని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఇప్పుడు బాబా మళ్ళీ మనల్ని ఎలా తయారు చేస్తున్నారు, ఎంత సహజమైన యుక్తిని తెలియచేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా స్మృతి చేస్తూ ఉండండి, తద్వారా చిలుము వదిలిపోతుంది. కల్పకల్పము ఈ ఉపాయాన్ని తెలియచేస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సత్వప్రధానంగా అవుతారు. ఇంకెటువంటి బంధనము ఉండదు. బాత్రూంలోకి వెళ్ళినా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. చూస్తున్నారా బాబా ఎంత క్లారిటీగా చెప్తారు, ఎంత ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క వివరణ ఎంత క్లారిటీగా చెప్తారు. ఏం లాభము, ఎక్కడెక్కడ యోగం చేయాలి, సదా యోగం చేయాలనే దానికి చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చెయ్యండి, తద్వారా ఆత్మ మురికి తొలగిపోతుంది. ఆత్మకు తిలకం దిద్దాల్సిన అవసరమేమీ లేదు. అవన్నీ భక్తి మార్గంలోని గుర్తులు. ఈ జ్ఞాన మార్గంలో వాటి అవసరం లేదు, పైసా ఖర్చు లేదు. ఇంట్లో ఉంటూనే స్మృతి చేస్తూ ఉండండి. ఇది ఎంత సహజం. ఆ బాబా మనకు తండ్రి అయినారు, టీచర్ అయినారు, మరియు గురువు కూడా అయినారు. మొదట తండ్రి స్మృతి, ఆ తర్వాత టీచర్ స్మృతి, ఆ తర్వాత గురువు యొక్క స్మృతి. నియమం అలా చెప్తుంది. టీచర్ని తప్పకుండా తలుచుకుంటారు. వారి ద్వారా చదువు యొక్క వారసత్వం లభిస్తుంది. మళ్ళీ వానప్రస్థవస్థలో గురువుని తీసుకుంటారు. ఈ బాబా అయితే అన్నీ హోల్సేల్గా ఇచ్చేస్తారు. బ్రహ్మ బాబా, శివబాబా. మీకు 21 జన్మల కోసం రాజ్యాన్ని హోల్సేల్లో ఇచ్చేశారు. వివాహ సమయంలో కన్యకు గుప్తంగా కట్నాన్ని ఇస్తారు కదా, అలా ఇక్కడ అట్టహాసం చేయాల్సిన అవసరం లేదు. గుప్తదానము అని అంటారు కదా, శివబాబా కూడా గుప్తమే కదా. ఇందులో అహంకారం యొక్క విషయమే లేదు. అందరూ చూడాలి అని కొందరికి అహంకారం ఉంటుంది. వాళ్ళు ఏం సేవ చేస్తారో అందరికీ చూపెట్టాలి అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ గుప్తమైనవి. బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని కట్నంగా ఇస్తారు. మీ శృంగారం ఎంత గుప్తంగా జరుగుతోంది, ఎంత గొప్ప కట్నం లభిస్తోంది మీకు, స్వర్గం యొక్క కట్నం. బాబా ఎంత యుక్తిగా ఇస్తారంటే అది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు నిరుపేదలుగా ఉన్నారు. మరుజన్మలో మీ నోట్లో బంగారు స్పూన్ ఉంటుంది, అంటే అంతా బంగారు మెహల్లో ఉంటారు. మీరు స్వర్గ ప్రపంచంలోకి వెళ్తారు కదా, అక్కడ అన్నీ బంగారంగానే ఉంటాయి. షావుకార్ల మెహల్స్లో మంచి రత్నాలు పొదగబడి ఉంటాయి. తేడా అయితే తప్పకుండా ఉంటుంది. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. మాయ అందరినీ తలకిందులుగా చేసేస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారు కావున పిల్లల్లో ఎంతటి ఉత్సాహం ఉండాలి, కానీ మాయ మరిపింపచేస్తుంది. ఇది బాబా డైరెక్షనా లేదా మనుషుల డైరెక్షన్ అనేది కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. దాన్ని తెలుసుకోవాలంటే కూడా దివ్య బుద్ధి అవసరం. బ్రహ్మ డైరెక్షనా, ఇది సోదరునిదా లేదా తండ్రిదా, ఈ విషయంలోనే ఎంతోమంది తికమక పడిపోతూ ఉంటారు. మంచైనా చెడైనా మీరు బాబా డైరెక్షన్గానే భావించండి, దానిపై నడవాల్సి ఉంటుంది. ఇతడి వల్ల ఏదైనా పొరపాటు జరిగినా నేను దాన్ని సరిదిద్దుతానని శివబాబా చెప్తున్నారు. వారిలో శక్తి అయితే ఉంది కదా శివబాబాలో. వీరు ఎలా నడుస్తున్నారో, వీరి శిరస్సు పైన ఎవరు కూర్చున్నారో మీరు చూస్తున్నారు. శివబాబా ఎట్లా ప్రవేశం చేస్తున్నారు బ్రహ్మలో, పూర్తిగా పక్కనే కూర్చున్నాను. గురువులు పక్కనే కూర్చొని నేర్పిస్తారు కదా, అయినా ఇతడే కష్టపడాల్సి ఉంటుంది స్వయంకి స్వయం. బాబా దారిని చూపిస్తారు, మనకెట్లా మురళి నడిపిస్తున్నారో అట్లా బాబా కూడా వింటున్నారు. అయితే బాబాకు వ్రతం ఇచ్చినందుకు బాబా ఆ బిడ్డకు ఎక్స్ట్రా ఏమి గిఫ్ట్ ఇవ్వరు, రాజ్యాధికారాన్ని గిఫ్ట్ ఇస్తారు. రాకుమారునిగా
చేస్తారు. అందుకే బాబా అంటున్నారు, బాబా ఒక్కొక్కసారి చెప్పేవాళ్ళంట, రమేష్ అన్న తన అనుభవంలో అంటూ ఉండ్రి, ట్రైన్లో పోతున్నప్పుడు బాబా రాత్రి మేల్కొని కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట. ఏం బాబా ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని అంటే బాబా అనేవాళ్ళంట, మళ్ళా పగలంతా శివబాబా వచ్చి తన కార్యాన్ని చేసుకోవాలి కదా, అప్పుడు నాకు పురుషార్థం చేసుకునేకి తీరికుండదు, అందుకోసం నాకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు చేసుకోవాలా పురుషార్థాన్ని అంటూ ఉండరంట. అంత బాబాకి పురుషార్థం పైన కష్టపడుతూ ఉండరు. తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అవ్వడంలో పురుషార్థం చేయాల్సి ఉంటుంది. నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. శివబాబా స్మృతిలో తయారు చేయబడిన భోజనం ఇంకెవ్వరికీ లభించదు. ఇప్పటి ఈ భోజనానికి ఎంతో గౌరవం ఉంది, గాయనం ఉంది. ఆ బ్రాహ్మణులు స్తుతి చేసినా కానీ అర్థమేమీ చేసుకోరు. ఏదైతే మహిమ చేస్తున్నారో దాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. కేవలం వారు ధార్మిక మనుషులు అని భావించడం జరుగుతుంది. ఎందుకంటే వారు పూజారీలుగా ఉంటారు. అక్కడైతే ధార్మిక మనుషులు ఉండడం అనే విషయమే ఉండదు. సత్యుగంలో అందరూ ఒకే సమానంగా ఉంటారు. ధార్మికం అధార్మికం అనే ప్రశ్న లేదు. ఎందుకంటే అక్కడ భక్తి ఉండదు. అసలు భక్తి అంటే ఏమిటో అనేది కూడా తెలియదు ఎవరికి. జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు. ఇదెంత ఫస్ట్ క్లాస్ అయిన విషయం. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. మళ్ళీ రాత్రి పైన వైరాగ్యం కలిగినప్పుడు పగల్లోకి వెళ్తారు. ఇదెంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా అంటున్నారు, మనకి భక్తి పైన వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు జ్ఞానంలో లోతుగా వెళ్తాం. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. కావున మీరు భ్రమించాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఇక్కడ ఇక్కడ ఏం దొరుకుతుంది అని. నన్ను స్మృతి చేయండి, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు. బేహద్ తండ్రి అంటున్నారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజం. బీజంనకు మరియు వృక్షమును స్మృతి చేయండి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. మళ్ళీ సత్యుగం రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాల వలె అవుతున్నారు. ఆత్మ సత్వప్రధానంగా అయిపోతే మళ్ళీ తాను ఉండేందుకు సత్వప్రధానమైన మెహల్ లభిస్తుంది. ప్రపంచమే కొత్తగా అయిపోతుంది. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా వచ్చి మనకి ఏమిస్తున్నారు అనే సంతోషం పిల్లలకు ఉండాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशम, మేము శ్రీమతం పైన మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నామనే నశ సదా ఉండాలి. వ్యర్థమైన చెత్త విషయాలను వదిలి చాలా ఉల్లాసంలో ఉండాలి. రెండో పాయింట్, మీ ఆలోచనలను చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి. చాలా రాయల్ యూనివర్సిటీని మరియు హాస్టల్ని తెరిచే ఏర్పాట్లు చేయాలి. బాబాకు గుప్తమైన సహాయకులుగా కావాలి. మీ షో చేసుకోకూడదు. వరదానం, నిమిత్తంగా ఏ సేవనైనా చేస్తూ బేహద్ వృత్తి ద్వారా వైబ్రేషన్ని వ్యాపింపచేసే బేహద్ సేవాదారిగా కండి. బేహద్దైన సేవాదారీలు ఏం చేస్తుంటారు? నిమిత్తంగా ఏదైనా సేవ చేస్తూ ఉంటారు, కానీ విచారాలు బేహద్ విచారాలు కలిగి ఉంటారు. వివరణ, ఇప్పుడు బేహద్ పరివర్తన సేవలో తీవ్రగతిని తీసుకురండి. చేస్తూనే ఉన్నాము, సమయమే లభించనంత బిజీగా ఉన్నాము అని అనడం కాదు, కానీ నిమిత్తంగా ఏ సేవను చేస్తున్నా బేహద్ సహయోగిగా కాగలరు. కేవలం ఆలోచన విధానం బేహద్దులో ఉన్నట్లయితే వైబ్రేషన్లు వ్యాపింపచేస్తూ ఉంటారు. ఎంతగా బేహద్ సేవలో బిజీగా ఉంటారో అంతగా లభించినటువంటి సేవా బాధ్యత ఇంకా సహజమైపోతుంది.
ప్రతి సంకల్పము ప్రతి క్షణము శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చేయడమే బేహద్ సేవాదారిగా కావడం. మనసా సేవలో సదా బిజీగా ఉండాలి. అట్లని అన్ని సేవలు అవసరం, కానీ ఏ సేవ చేస్తున్నా విచారాలను బేహద్దులో ఉంచుకోవాలి. స్లోగన్: బాబాతో, తండ్రి అయిన శివబాబాతో పాటుగా కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారాలు జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు మనకు కంబైన్ స్వరూపమైన శివశక్తులైన మనకు అలంకారాలు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.